హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ ఫ్లేవర్స్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్, టేస్టీ అలాగే ఈజీ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే వంకాయ మామిడికాయ కూర. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్‌లోకి బావుంటుంది. పుల్కాస్‌తో కానీ, లేదంటే జొన్న రొట్టెల్లోకి, రాగి ముద్దలో కూడా చాలా మంచి కాంబినేషన్ ఇది. ఎందుకంటే మామిడికాయతో కాంబినేషన్ అంటే పుల్ల పుల్లగా ఉంటుంది కదా! సో, చక్కగా అది ఫ్లేవర్స్ అనేవి బ్లెండ్ అవుతాయి. ముఖ్యంగా ఎక్కువగా కర్రీ తీసుకోవాలి అంటే రైస్ క్వాంటిటీ గానీ, రోటీస్ గానీ తక్కువగా తీసుకొని, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలన్నప్పుడు ఇది చాలా మంచి కాంబినేషను. వీడియో కంప్లీట్‌గా వాచ్ చేసి ఈ రెసిపీని ట్రై చేయండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది అంత సింపుల్ రెసిపీ. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఈ హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయలు కట్ చేసుకోవడానికి బౌల్ తీసుకొని కాస్త ఉప్పు వేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల వంకాయలనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయి. అలాగే చేదు కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను వంకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా తొడిమలు తీసేసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తంగా వంకాయలన్నీ నేను కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. ఇలాగ ఒక మామిడికాయ తీసుకున్నాను. ఇది బాగా పుల్లగా ఉండాలండి. అప్పుడైతేనే రుచిగా ఉంటుంది కూర. ఈ మామిడికాయనంతా కూడా పీల్ చేసేసి కొద్దిగా పెద్ద ముక్కలే కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఈ మాత్రం అల్లం సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి చీలిక చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. టమాటాలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఒక 2 పెద్ద సైజువి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక అర స్పూను ఆవాలు వేసుకున్నాను. ఆవాలు అనేవి చిటపటలాడాలి. ఇప్పుడు కాస్త ఇంగువ. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లి రేకులు పొట్టు తీసుకొని పొడవుగా చీల్చుకొని వేసుకున్నాను. ఇలా అయితే చక్కగా ఫ్లేవర్ అనేది కూడా రిలీజ్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటాయి కర్రీలో ఉన్నప్పుడు. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక్క అర నిమిషం ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు. ఇవన్నీ కూడా బాగా మగ్గాలి. ఇప్పుడు అల్లం ముక్క చూపించాను కదా, దాన్ని సన్నగా తరుక్కుని వేసుకున్నాను. అల్లం ఘాటు వల్ల మామిడికాయకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా ఒక 3 మినిట్స్ అన్నా కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్ని బాగా మగ్గిన తర్వాత 2 పెద్ద సైజు పండిన టమాటోలు సన్నగా తరిగి వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక 1 మినిట్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. చూసారా, టమాటోలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుంటున్నాం. ఈ వంకాయ మామిడికాయ కూరని రకరకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది మెత్తగా అయ్యేటట్టుగా దగ్గరగా కూడా చేస్తారు. కానీ ఇలా ముక్కలుగా చేసుకుంటే ఏమవుతుందంటే రోటీస్లోకి చాలా బాగుంటాయి. ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటాయి. ఇప్పుడు కాస్త ఉప్పు వేస్తున్నాను. ఎందుకంటే వంకాయ అనేది చేదెక్కకుండా ఉంటుంది. ఇది ఒక టిప్ అండి. ఇవన్నీ కూడా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. చూసారా, కాస్త వంకాయ కూడా కలర్ అనేది మారడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు నేను పీల్ చేసుకుని ఇలా పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను. మరి చిన్న ముక్కలు కట్ చేసుకున్నారనుకోండి, అవి మరీ మెత్తగా అయిపోయి కనిపించవు అసలు. ఒక్కసారి ఇలా కలుపుకుందాము. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు పావు స్పూన్ కంటే తక్కువగా పసుపు, అలాగే 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ఎందుకంటే మామిడికాయ అనేది పుల్లగా ఉంటుంది కదా, కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే కాస్త కారం పడుతుంది. అలా అయితేనే రుచిగా ఉంటుంది. అందులో నేను తీసుకున్న మామిడికాయ కాస్త పుల్లగానే ఉందండి. 1 స్పూను ధనియాల పొడి, ఒక పావు స్పూను జీలకర్ర పొడి. ఇప్పుడు ఉప్పు 1 స్పూన్ వేసుకున్నాను. ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దు. అవసరం పడితే మళ్ళీ లాస్ట్లో కూడా మనం సరి చూసుకొని వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చక్కగా ఈ స్పైస్ పౌడర్స్ పట్టేలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలన్నా మగ్గించుకోవాలండి. స్పైస్ పౌడర్స్ వేసుకున్న తర్వాత చక్కగా ఫ్లేవర్స్ కూడా అన్నీ బ్లెండ్ అవుతాయి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మీకు కొద్దిగా గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే కాస్త వాటర్ ఎక్కువ వేసుకోండి. కర్రీ ఎక్కువగా తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి కర్రీస్ అనేది పర్ఫెక్ట్ చాయిస్ అండి. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి ఇక్కడ ఆయిల్ కూడా తేలింది కదా, దీనికి ఒక 5 to 7 మినిట్స్ అన్న టైం పడుతుంది. ముక్కలు మరీ మెత్తగా అయిపోకూడదు. ఇప్పుడు కాస్త రుచి చూసి ఒకవేళ ఉప్పు అవసరం పడితే వేసుకోండి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గించుకుందాము. ఇప్పుడు చూసారా, చక్కగా కూర అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ముక్కలు కూడా మరీ మెత్తగా అయిపోలేదు. ఈ మాత్రం బెల్లం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి లాస్ట్లో.
ఎందుకంటే మామిడికాయ పులుపు, ఈ కారము, అలాగే అల్లం ఘాటు ఇయన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఈ బెల్లం వేసుకుంటున్నాము. చాలా కమ్మగా ఉంటుందప్పుడు. మూత పెట్టుకొని జస్ట్ ఒక్క నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది. మనకి రెడీ అయిపోయింది. చూసారా ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికి చాలా రుచిగా ఉంటుందండి. మీకు ఇంకా కాస్త గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకా కాస్త నీళ్ళు ఎక్కువ వేసుకోండి. కానీ ఇలా కాస్త దగ్గరగా ఉంటేనే చాలా బావుంటుంది. ముక్కలు కూడా చూసారా చెదిరిపోకుండా చక్కగా ఉన్నాయవి. ఇప్పుడు ఎండబెట్టిన మెంతి ఆకుల పొడి అండి. ఒక పావు స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మామిడికాయ పులుపుకి, అలాగే మనం వేసుకున్న కారం అన్నిటిని చక్కగా ఈ మెంతి పొడి బ్యాలెన్స్ చేస్తుంది. ఒకవేళ ఇది లేకపోతే పచ్చి మెంతాకులన్నా చాలా కొద్దిగా మాత్రమే తీసుకొని సన్నగా తరిగి పైన చల్లేసుకోండి సరిపోతుంది. లేదు అంటే ఇంకో పద్ధతి మనం కారం అన్నీ వేసినప్పుడే కాస్త చిటికెడు మెంతి పొడి అంటే పావు స్పూన్ కంటే తక్కువగా మెంతి పొడి వేసుకోండి. మీకు ఏ విధంగా వీలు పడితే అలా చేసుకోండి. అలా కూడా ఫ్లేవర్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక సర్వ్ చేయడమే. నేను మూత పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ అంతా కూడా చక్కగా సెపరేట్ అయ్యి చూడడానికి బావుంటుంది. చూసారా మనకి కర్రీ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్‌లో పెట్టండి. మీరు గనక ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఈ హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉన్నాయో కమెంట్స్‌లో పెడుతూ ఉండండి. ఇంక నేను డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను. చూసారా కలర్ కానీ, టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఈ కర్రీకి కాంబినేషను రైస్‌తో పాటు అయితే ముద్దపప్పు కాంబినేషన్‌తో చాలా బావుంటుందండి. అప్పడం కానీ, లేకపోతే వడియాలు కానీ కాంబినేషన్‌తో చాలా బావుంటుంది. ఎప్పుడైనా గెస్ట్‌లొచ్చినప్పుడు ఒక్కోసారి మనం చాలా కష్టంగా కాంప్లెక్స్ రెసిపీసే చూస్ చేసుకుంటాం కదా! ఒక్కోసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా చక్కగా సటిల్ ఫ్లేవర్స్‌తో ఒక మంచి హ్యాపీ మీల్ తిన్న ఫీల్ వస్తుంది మనకి. సో, తప్పకుండా ఒకసారి ఈ కాంబినేషన్‌లో కూడా ట్రై చేయండి. ఇది రాగి ముద్దతో కూడా చాలా బావుంటుందండి. రాగి ముద్దేమో మైల్డ్ ఫ్లేవర్‌తో ఉంటుంది. అలాగే ఇదేమో పుల్ల పుల్లగా, కమ్మగా ఉంటుంది. సో, కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది. నేనైతే ఇక్కడ హాట్ రైస్‌తో సర్వ్ చేశాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థాంక్ యూ.